నమస్కారం. నిత్యాస్ ఫ్యామిలీ వ్లాగ్స్ అండ్ రెసిపీస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఆదివారం. అందరికీ సెలవు రోజే కానీ ఒక గృహిణికి మాత్రం పనుల పండుగ. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు అందరి ఇష్టాలు చూసుకోవటంలోనే మన సమయం గడిచిపోతుంది. కానీ ఆ పనుల మధ్యలో కూడా మనం వెతుక్కునే చిన్న చిన్న సంతోషాలే మనకి అసలైన బలలం. చాలామంది అనుకుంటారు, రోజూ అవే పనులు, అదే వంటగది, బోర్ కొట్టవా అని? నిజమే. అప్పుడప్పుడు విసుగు వస్తుంది. మన కష్టాన్ని ఎవరూ గుర్తించడం లేదని మనసు భారమవుతుంది. ముఖ్యంగా పుట్టింటి జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడు లేదా అమ్మతో మాట్లాడినప్పుడు ఒక్క క్షణం అనిపిస్తుంది, మన కోసం మనం ఎప్పుడు బ్రతుకుతామని. కానీ మనల్ని నమ్ముకున్న ఈ కుటుంబాన్ని చూసినప్పుడు ఆ బాధంతా మాయమైపోతుంది. అందుకే ఆడపిల్లకి సహనం ఎక్కువ అంటారు. ఆ సహనమే ఒక ఇల్లు నందనవనం కావడానికి పునాది. ఇల్లు నడవాలంటే ప్రేమ ఎంత అవసరమో పొదుపు కూడా అంతే ముఖ్యం. ఒక గృహిణిగా నేను పాటించే 3 చిన్న చిట్కాలు ఈరోజు మీకు చెబుతాను. మొదటిది, మనం మార్కెట్కి వెళ్లే ముందే ఒక పేపర్ మీద కిరాణా లిస్టు రాసుకోవడం. దీనివల్ల అనవసరమైన వస్తువులు కొనకుండా నెలకు కనీసం 500 నుండి 1000 రూపాయల వరకు ఆదా చేయవచ్చు. రెండవది, వంట చేసే ముందే అన్ని కూరగాయలు కోసి సిద్ధంగా పెట్టుకోవడం. స్టవ్ వెలిగించాక వస్తువుల కోసం వెతకడం వల్ల గ్యాస్ వృధా అవుతుంది. మూడవది, సాయంత్రం వేళ అనవసరంగా లైట్లు వేయకుండా ఉండటం. చిన్న మార్పే అయినా ఇది మన ఇంటి కరెంటు బిల్లును తగ్గిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న పొదుపులే రేపటి మన పిల్లల భవిష్యత్తుకు పెద్ద పెట్టుబడి అవుతాయి. ఈ రోజటి నా ఈ చిన్న మాటలు చిట్కాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. మీ ఇంట్లో కూడా మీరిలానే పొదుపు చేస్తారా? లేదా మీరెదుర్కొంటున్న సవాళ్లేంటి? కామెంట్స్లో నాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వచ్చే మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.